సో ఇక్కడికి కూడా మీరు వెలుగునే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అక్కడే కాదు, అందరికీ అరిచి చెప్పాలని ఉంది అదే మాట. వి ఆల్ లవ్స్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ ఉన్నాను. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మిమ్మల్ని చూస్తుంటే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ సూర్య రోల్ గురించి అందరిలో ఒక పక్కన మీలో ఒక ఎత్తు కాదు, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది అక్కడికి ఇక్కడికి సంథింగ్ ఏదో. అదేనా? కాదు, ఇంకేదో మిస్సింగ్ ఉంది. అది కూడా కాదు, ఇంకేదో మిస్ అవుతుంది. ఓ ఓ ఇది బ్యాక్ పాకెట్లో పెట్టినట్టున్నారు, బాగా అణిగిపోయి వచ్చింది అది బయటకి. అంటే ఇది ఓన్ హెయిర్, ఇది ఓన్ హెయిర్, ఇది లోన్ హెయిర్. ఓకే, లోన్ హెయిర్ ని లోపల పెట్టేయండి, ఓన్ హెయిరే బాగుంది. ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఎంతమంది నా వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి ప్రేయర్స్, మీ అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమా బయటకు వచ్చింది. మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ స్టేజ్ మీద మళ్ళీ నుంచున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. 2019లో ఒక చిన్న ఆఫీస్లో ఒక కథ నరేషన్ జరిగిందండి. అంటే దానికి ముందర నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సుకుమార్ గారి నుంచి ఒక ఫోన్ చేసి, తేజు నీకు మంచి కథ పంపిస్తాను, అది నువ్వు వినేసి నువ్వు పక్కా చేస్తావని చెప్పి అన్నారు. సరే ఏంటబ్బా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని చెప్పి అనుకున్నాను. సరే ఓకే, ఎంతైనా మ్యాథ్స్ లెక్చరర్ కదా, మనకు బాగా ఇష్టం మన లెక్చరర్స్ అంటే. ప్రాబ్లీ ఆ లింక్లో మ్యాథ్స్ లెక్చరర్ కాబట్టి మంచి కథ పంపిస్తారు, ఒక లవ్ స్టోరీ పంపిస్తారు, మహా అయితే ఏముంది చేసేద్దామని చెప్పి అనుకున్నా. కానీ కార్తిక్ అనే వ్యక్తి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చి ఒక అని చెప్పేసాను. నేను వెంటనే లవ్ స్టోరీ కాదా, ఇది థ్రిల్లరా అని చెప్పి నేను షాక్ అయ్యాను. బట్ ఆ సినిమా ఎండ్ అయ్యేసరికి నేను కన్విన్స్ అయిపోయాను, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అవ్వడం కాదు, అయిపోయింది బ్లాక్ బస్టర్. ఐమ్ టెల్లింగ్ యూ. కార్తిక్, కంగ్రాచులేషన్స్. కథ నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు, అంటే ఆఖరికి నేను డబ్బింగ్ చెప్తాను రోజు వరకు, నీ కాన్ఫిడెన్స్, నీ కళ్ళలో ఏవైతే ఉన్నాయో, మీ మదర్ని ఏవైతే నువ్వు ప్రామిస్ చేసావో, మా మదర్కి నేను ఏవైతే ప్రామిస్ చేశానో అది ఈ సినిమాతో జరగబోతుంది ఫర్ షూర్. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం కాదు, మన మదర్ విల్ బీ చాలా గర్వంగా చెప్తారు. మీ మదర్ కానేమో మా మదర్ కానేమో, దిల్ బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై సన్ హ్యాస్ డన్ విరూపాక్ష. అండ్ ఇట్ విల్ బీ అ గ్రేట్ మూవీ అండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్. అంటే సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు నేను ఎలా అయితే నేను ఫీల్ అయ్యానో, ఎలా అయితే నాకు చెప్పారో కథ నరేసినప్పుడు, డబ్బింగ్లో చూసరికి అదే ఫీలు, అదే మెయింటైన్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ కార్తిక్ ఫర్ యువర్ డెడికేషన్, ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ యు హావ్ డన్. అండ్ అలాగే ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న ఇంకొక వ్యక్తి, మెయిన్ పర్సన్ ఎవరంటే శ్యామ్ దత్ గారు. శ్యామ్ దత్ సార్, హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ యువర్ వర్క్. అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండి. మామూలుగా మనం చెప్తుంటారు కదా, ఈ సినిమాకి బాగా చేశారు, కెమెరా వర్క్ బాగుందని చెప్పి. దిస్ ఫిలిం ఓవరాల్గా యూ విల్ గెట్ అ మేజర్ చంక్ అండి. అండ్ ద నెక్స్ట్ పర్సన్ మీకు మేజర్ చంక్ తెలిసేది ఎవరంటే నాగేంద్ర గారికి. సార్, మీ సెట్స్లో మాకు ఊపిరి అట్లా కానీ షూటింగ్ చేసేటప్పుడు ఆ పొగ వల్ల. కానీ నిజంగా సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండ్ ఫర్ యువర్ వ్యూ అండి. మొత్తం సినిమా ఒక వరల్డ్ క్రియేట్ చేశారండి, విరూపాక్ష వరల్డ్ అని. చాలా బాగుంది. ఒక మిస్టికల్ వరల్డ్, ఒక ఫిక్షనల్ విలేజ్ని ఎలా అయితే మీరు చూపించారో అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ విజన్ అండి. అండ్ అలాగే మీరు కార్తిక్ తగ్గట్టు మీరు సెట్ చేశారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్యామ్ దత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్, నీ విజన్కి తోడైన ఇంకొక టెక్నీషియన్ ఎవరంటే అజనీష్. మీరు ఇక్కడ లేరు, కానీ నేను చెప్తున్నాను, మీ మ్యూజిక్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎస్పెషల్లీ యువర్ ఆర్ఆర్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు. అసలు
టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగైతే నేను చూశానో వెంటనే నేను భయపడ్డాను. అమ్మ బాబాయ్, సినిమానే టీజర్కి ఎలా ఉందంటే సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నా. బట్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్ ఆఫ్ నచ్చావులే అండ్ ద నెక్స్ట్ సాంగ్ దట్ వీ గోయింగ్ టు షూట్. అది చేసే సాంగ్ కూడా చేయబోయే సాంగ్ కూడా అదిరిపోతుంది. ఐఎమ్ వెరీ షూర్ అండ్ డెఫినెట్లీ ఆడియన్సెస్ వాళ్ళకి సాంగ్ నచ్చింది, టీజర్ మ్యూజిక్ నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. సో సినిమా ఓవల్గా నచ్చేస్తుంది అని చెప్పేసి ఒక పూర్తి నమ్మకం ఉంది. అండ్ కీపింగ్ ఆల్ ద aside, I would like to thank all my co-stars. ఈ క్యారెక్టర్స్ ఇంట్రో ఏంటని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందరూ ఏముంది మహా అయితే ఒక ఫోటో పెట్టచ్చు కదా, సరిపోతుంది కదా అని. బట్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరి వల్ల నా యాక్టింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ నన్ను పెంచారు. మా సునీల్ అన్న కానీ, మా బాజీ కానీ, అజయ్ అన్న కానీ, సంయుక్త కానీ, సోనియా కానీ, మా శ్యామ్లా గారు కానీ, దే ఆల్ సపోర్టెడ్ మీ లైక్ ఇమ్మెన్స్లీ అండి. అది మాటలో చెప్పలేను. ఎందుకంటే నాకు చెప్పడానికి కష్టమైపోయే డైలాగు. వాళ్ళు ఉండి ఊరుకో, ఏం కాదు నీకు, అన్నీ బాగానే ఉంటాయి అని చెప్పేసి దే సపోర్టెడ్ మీ లైక్ మ్యాడ్. అలాగే సాయి చంద్ గారు ఒక సీన్లో అయితే నేను మైండ్ చేశా, మాట రాలా. సాయి చంద్ గారు దానికి తగ్గట్టు దాన్ని మీరు తీసుకొని మీరు యూ యాక్సెప్టెడ్ మై వే ఆఫ్ యాక్టింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ యాక్చువల్లీ డెలివర్డ్ సార్. ఐఎమ్ వెరీ సారీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే మా సునీల్ అన్న కానీ, మా హీరో గారు బాజీ కానీ, అది మాత్రం మిస్ అవ్వను బాజీ. మా అజయ్ అన్న కానివ్వండి, మా హీరోయిన్ గారు, అదే మా హీరోయిన్ గారు సంయుక్త కానివ్వండి, శ్యామ్లా గారు కానివ్వండి, సోనియా గారు కానివ్వండి, దే హ్యావ్ ఆల్ సపోర్టెడ్ మీ లైక్ ఇమ్మెన్స్లీ. సో వాళ్ళందరినీ సెలబ్రేట్ చేస్తూ, వాళ్ళందరినీ కమమరేట్ చేస్తూ ఈ ఈవెంట్ పెట్టానండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీ అందరికీ ఐ లవ్ యూ చెప్తామని చెప్పి నేను చెప్పాను. అండ్ మా కమల్ హాసన్ గారు ఉన్నారు ఇక్కడ, అభినవ్ గోమటో అని, ఆయన కూడా థ్యాంక్స్ అండి. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయన యాక్టింగ్కి. ఏం టార్చర్ అని అనుకోవద్దు, బట్ మీ అందరినీ సెలబ్రేట్ చేయాలి, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి ఈవెంట్ పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక 2 minutes మాట్లాడచ్చా? అయ్యయ్యో, మీ మాటల కోసమే మేము వెయిటింగ్. థ్యాంక్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, సుకుమార్ గారు, బాపి అన్న నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నాకు చాలా వీక్గా ఉండింది ఒకరోజు షూటింగ్లో. నేను తప్పటి అడుగులు వేస్తూ ఇలా ఉంటే బాపి అన్న, ప్రసాద్ గారు వచ్చేసి, తేజు నువ్వేం వరి అవ్వద్దు, రేపు చేద్దాం, మేము ఫోన్ సార్ అలా కాదన్నా, అందరు ఆర్టిస్ట్ డీట్లు వాళ్ళందరినీ అడుగుతాను, మళ్ళీ చేస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రసాద్ గారు, బాపి అన్న అండ్ సుకుమార్ గారు. వాళ్ళను చాలా బ్యాక్ చేశారు అండ్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సార్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని నేను ఒక మాటలో నేను చెప్పడం కష్టం అండి. ఒక నిమిషం వస్తున్నా. మా టీంని ఎందుకు నేను స్టేజ్ మీద రమ్మన్నా అంటే, నాకు డైలాగ్ చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వీళ్ళతో పాటు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నేను డైలాగ్స్ అని వీళ్ళకి చెప్పేవాడిని, చెప్పేవాడిని. సో వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సార్ బాగుంది, బాగాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పేవారు. లేదన్నా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పినప్పుడు నాకు అర్థం కాలే, ఏంట్రా నాకు అంత క్లోజ్ అయిపోయారు ఏంటి సడన్గా అని చెప్పి అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్యామిలీ. అండ్ వీళ్ళు కాకుండా నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది ఎవరంటే కార్తిక్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మాట వినకుండా ఎలా ఓకే చెప్పారని చెప్పి మావాడికి అర్థం కాలేదు. బట్ దాన్ని క్యాప్చర్ చేసిన శ్యామ్దత్ గారు, దాన్ని ఓకే చేసిన కార్తిక్కి అండ్ మా సపోర్ట్ చేసిన మా కో యాక్టర్స్కి, మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు ఆయన ఒకసారి చూసి తేజు నువ్వు వాయిస్ ఎందుకు ఇస్తావు, వాయిస్ అవసరం, వాయిస్ డబ్బులో చూసుకుందాం
నువ్వు ప్రస్తుతానికి జస్ట్ మామూలుగా నువ్వు చెప్పేసి అని చెప్పి సపోర్ట్ చేశారు. సుకుమార్ సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక లెక్చరర్తో బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళ కాలేజ్లో. నేను నా కాలేజ్లో లెక్చరర్స్తో క్లోజ్గా ఉన్నా కానీ వాళ్ళు నన్ను తిట్టేవారు. బట్ మీరు తిట్టినా కూడా నాకు బాగుంటుంది. సుకుమార్ సార్ నాకు అసలే మ్యాథ్స్ రాదండి, మీరే దగ్గర నేర్పించాలి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను సపోర్ట్ చేశారు, మామూలుగా కాదని నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికంటే ముందుగా నేను లాస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ పర్సన్ అండి. అది మా తోటి హీరో బ్రహ్మాజీ గారు. మా బ్రహ్మాజీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పట్టించుకోకపోయినా పర్లేదు, మా హీరో గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి బాజీ, థ్యాంక్ యూ బాజీ. అండ్ అలాగే ఆఖరికి లాస్ట్లో వచ్చేసరికి మీడియా వారికి, మీరు ఎంతగానో నన్ను సపోర్ట్ చేసి నేను ఎంత కష్టంగా పడుతున్నా కానీ మన ఎంత సపోర్ట్ చేశారు. అలాగే కెమెరా పీపుల్ కానివ్వండి, ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ తేజ్. మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ అయిపోయాయి. ఇంకా విజయాలు, విక్టరీలు మాత్రమే ఉన్నాయి. అండ్ 21st మీరు సూపర్ విక్టరీని మీ లిస్ట్లో వేసుకోబోతున్నారు. విరూపాక్ష అనే సినిమా April 21 రిలీజ్ అవుతుంది. దయచేసి సినిమాని థియేటర్లో చూడండి, మిస్ అవ్వకండి. సినిమా అదిరిపోతుంది, మీ అందరి ఎక్స్పెక్టేషన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతే. మీరు డేట్ చెప్పకపోయినా అందరికీ ఆ డేట్ తెలుసు. ఎందుకంటే మీరు ఇలా నిలబడాలి, మాట్లాడాలి అండ్ స్క్రీన్ మీద కనబడాలి అని ఎంతోమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే April 25 మా హీరో గారి బర్త్డే. సో ఆ సెలబ్రేషన్స్ 21 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బాజీ చెప్పేసా, April 25 బ్రహ్మాజీ గారి బర్త్డే అండి. సో 21 నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం అంతే.